ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 డిఏలు పెండింగ్ బకాయిలు ఇతరత్ర అంశాలపైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఉద్యోగులకు సంబంధించి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు పరిష్కరించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. తాజాగా ప్రధానంగా ఇందులో వచ్చేసి ఉన్న పెండింగ్ డిఏలు కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ పై సానుకూలంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం. 63 డిమాండ్లు ప్రభుత్వానికి సంబంధించి పరిష్కరించాలని జేఏసీ నేతలు ప్రతినిధులు ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 1 నుంచి జిల్లా స్థాయిలో ఆందోళనలు కూడా చేపట్టాలని చెప్పేసి శ్రీకారం చుట్టారు. వెంటనే పరిష్కారమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం కూడా చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఈ కోణంలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో చర్చలు ఈ నెల 30న ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 2-3 తేదీల వరకు అయితే జరిగే అవకాశాలు అయితే ఉంది. తర్వాత సమావేశాలు ముగిసిన తర్వాత జేఏసీ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలకు పిలిచే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే ఆయన ఉద్యోగ సంఘ ప్రతినిధులకు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందట. సో అయితే పెండింగ్ సమస్యల పరిష్కారం చేయాలంటే సర్కారుకు నోటీసులు ఇచ్చిన ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుంచి జిల్లా స్థాయిలో ఆందోళన శ్రీకారం చుట్టారనమాట. ఇందులో ప్రధానంగా సిపిఎస్ను సెప్టెంబర్ 1న సిపిఎస్ రద్దుపైన పెద్ద ఎత్తున ఆత్మగౌరవ సభ అయితే నిర్వహించబోతున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు డిఏలు అమలుపైన జియో విడుదల 5 డిఏలు పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మాత్రమే డిసెంబర్ నెలలో ఇచ్చినందున ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ విషయం పైన గతంలోనూ ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం డిఏ అమలు కోసం ప్రభుత్వం జీవో అయితే విడుదల చేసే యోచనలో అయితే ఉందన్నమాట. అలాగే ప్రతి నెల రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్ చెల్లించేందుకు 750 కోట్లు కూడా చెల్లిస్తున్నట్ల హామీ అయితే ఇచ్చిందనమాట. సో ఇక ఇవన్నీ కూడా అమౌంట్ అనేది చెల్లించారు. ఆగస్టు నెలలో దాదాపు 400 కోట్ల వరకు అయితే విడుదల అయితే చేశారనమాట. ఇప్పటికి నుంచి ప్రతి నెల 750 కోట్లు నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తాను హామీ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సానుకూలంగా స్పందిస్తుంది ప్రభుత్వం అయితే. త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇతరత్ర పెండింగ్ బిల్లులు, మెడికల్ బిల్స్, ఇవన్నీ డిఏలు ఇవన్నీ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ప్రభుత్వం నుంచి సానుకూలంగా భావిస్తున్నారనమాట ఉద్యోగులంతా కూడా. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.